ఈరోజు మా గుంటూరు రేంజి ఐజీ సార్ ఆదేశాల మేరకు మన నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో 2 టౌన్ పిఎస్ లిమిట్స్లో నర్సాపేట టౌన్లో ఈ ఇస్లాంపేటలో సుమారు 100 మంది పోలీసులతోటి కార్నర్ జడ్జ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆఫీసర్స్ మెన్నంతా కలిపి ఇల్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ ఏరియా పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడే రౌడీ షీటర్స్ కానీ సాయంత్రానికి ఏదో ఒక ఇష్యూస్ కానీ బాగా వస్తూ ఉంటాయి. తాగి గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ ఇస్లాంపేటలో ఇప్పుడు ప్రజెంట్ కూడా 14 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. పోయిన డిసెంబర్లో ఈ ముసలోళ్ళు ముతక వాళ్ళు పనికిరాని వాళ్ళు కేసులు లేని వాళ్ళు ఏజ్డ్ వాళ్ళందరం తీసేసిన తర్వాత కూడా స్టిల్ 14 మంది రౌడీ షీటర్స్ ఇక్కడ ఉన్నారు. ఇందులో 6 ఎలక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు రొటీన్గా ఓపెన్ చేయబడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఇల్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ గంజాయి హాట్స్పాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, వాటిని కూడా తనిఖీ చేయడం జరిగింది. అయితే ఎక్కడ ఏమీ దొరకలేదు. బట్ 68 రికార్డ్లెస్ 2 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రికార్డ్ లేకుండా ఉన్నాయి. వీళ్ళందరికీ వెహికల్ ఓనర్స్కి సాయంత్రం దాకా టైం ఇస్తున్నాము. సాయంత్రం లోపు రికార్డు కనుక ఎక్కడైనా ఇంట్లో కానీ ఎక్కడైనా వేరే దగ్గర ఉంటే కూడా తీసుకొచ్చి ఫైనాన్స్లో ఉన్నా సరే తీసుకొచ్చి చూపించగలిగితే ఆ వెహికల్ రిలీజ్ చేస్తారు. లేకపోతే 2 టౌన్ పరిధిలో కేసు పెట్టేసి మొత్తం కూడా సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. ఇకపోతే ఈ పబ్లిక్ అందరికీ మీ ద్వారా అప్పీల్ ఏంటంటే గంజాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గంజాయి ఇస్లాంపేట నుంచి అక్కడక్కడ వాడుతూ ఉన్నారు, వాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారికో సిఏ గారికో ఇవ్వండి. ఒకవేళ వాళ్ళ ఫోన్లు అందుబాటులో లేకపోతే మీకు రెడీగా 112 నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి. మీ ఫోన్ నుంచి మీ ఇంట్లో నుంచి ఎవరూ తెలియకుండా మీరు కాల్ చేస్తే మీ ఐడెంటిటీ కూడా అడగము. వెంటనే పోలీసు 15 నిమిషాల్లో వచ్చేస్తారు. ఇస్లాంపేటకి 10 నిమిషాల్లో వచ్చేస్తారు. ఈ కాల్స్ కోసం సపరేట్గా టీం ఒకటి తిరుగుతూ ఉంటుంది పగులు రైతుని. కాబట్టి ఆ విధంగా ఆ కాల్స్కి సంబంధించిన వ్యక్తిని పిలిపించుకొని ఉపయోగించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఆ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళని లేదు ఈ ప్యాకెట్లు గీకెట్లు ఆడే వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. అవి కాకుండా ఇంటి పక్కన గొడవలు, ఆ పంచాయతీలు ఈ పంచాయతీలు అవి ఇస్తూ ఉన్నారు. అవి కాదు, అవి పోలీస్ స్టేషన్కి వచ్చి చూసుకోవాలి మీరు. అంతే తప్ప పోలీస్ స్టేషన్కి వచ్చి చూసుకునే పంచాయతీ ఏమో మీరు ఆ కాల్కి చేస్తారు. చేయాల్సిన కాల్స్ మాత్రం చేయడం లేదు పబ్లిక్. దయచేసి పబ్లిక్ అందరికీ ఒకటే చెప్తున్నాం, మీ అవేర్నెస్ మీ యొక్క సహకారంతో మనం గంజాయినైనా దేన్నైనా కానీ కంట్రోల్ చేయగలుగుతాం. పోలీస్ పరంగా మేము అన్ని విధాలుగా చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు మన సబ్ డివిజన్లో 7 కేసులు పెట్టడం జరిగింది. 7 కేసుల్లో 5 షార్ట్ షీట్లు కూడా వేయడం జరిగింది. మరి మేమంతా ఇదిగా చేస్తున్నాము. ముఖ్యంగా చిల్లూరుపేట రూరల్ పరిధిలో దాదాపు 30-40 మంది స్టూడెంట్స్ ఐడెంటిఫై అయ్యారు. అంతా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. అందులో వీళ్ళు కూడా ఉన్నారు, మన ఎన్ఈసి కాలేజీ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. నర్సాపేట నుంచి అందుతూ ఉంది. వాళ్ళకి అందకుండా చేయాలి, అసలు రాకుండా చేయాలి. ట్రాన్స్పోర్ట్ మీద పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా టౌన్లో రోజుకి ఒక యాక్సిడెంట్ అన్న అవుతూ ఉంది. ఆ యాక్సిడెంట్ 2 వీలర్ అవుతుంది. ఆ 2 వీలర్లో పోతున్నటువంటి వ్యక్తి కాళ్ళు ఎరగటం, చేతులు ఎరగటం, ఇంకా తలకాయ పగిలి ప్రాణం పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి కారణం ఓన్లీ హెల్మెట్ లేకుండా మీరు ప్రయాణం చేయడం వలన. హెల్మెట్ తోటి చాలా జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకొని ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తారు హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ బాంబే కానీ అలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఖచ్చితంగా ముందు డ్రైవరే కాదు వెనకున్న పిలియన్ డ్రైవర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి అలా అలవాటు చేశారు. ఆ అలవాటు మనకు కూడా ఇక్కడ రావాలని మీరందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.